రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తొలగింపుపై గందరగోళంలో లబ్ధిదారులు. పెన్షన్ల తొలగింపుకు సంబంధించి కంగారు పడొద్దంటున్న ప్రభుత్వం. అర్హులకు ఇచ్చేందుకు తనిఖీలు చేస్తున్నాం తప్ప అర్హులను తొలగించడానికి కాదు అంటూ కీలక ప్రకటన. అంటే అసలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సమీక్షలో ముఖ్యంగా సామాజిక పెన్షన్ల పంపిణీ అంశాలపైన చర్చ జరిగింది. దీనిపై సీఎం మాట్లాడుతూ అర్హులకు అందరికీ కూడా పింఛన్లు పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని, అదే సమయంలో అనర్హులకు పింఛన్లు ఇవ్వటం సరికాదన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని తొలగింపు అంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం భరోసా అయితే ఇచ్చారు. 3 నెలల్లో దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీ పూర్తి చేయాలని, తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోబోతున్నామని కూడా చెప్పారు. దీంతోపాటు 15,000 పెన్షన్ తీసుకుంటున్న 24,000 మంది ఇంటికి వెళ్ళి పరిశీలించాలని, వారు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం సూచించారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి చేదు వారితే వినబడుతుందని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అనర్హులకు మాత్రం అయితే ఖచ్చితంగా తొలగింపులు అయితే ఉంటాయన్నమాట. అర్హులకు మాత్రం ఎక్కడ తొలగించరు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్